వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్య కృష్ణపట్నం. ఈ వీడియోలో ప్రభాస్ గారు అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కలిసి చేసిన సినిమా. ఈ సినిమా యొక్క రివ్యూ తెలుసుకునే ముందు నేనైతే ఈ సినిమాకి 300 రూపాయల టికెట్ క్యాష్ అయితే పెట్టాను. నాకు ఈ 300 రూపాయలకి ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయినది వీడియో ఆకారంలో చెప్తాను. నేనైతే రేటింగ్ అయితే చెప్పను, ఎందుకంటే మనం పెట్టిన డబ్బులకి మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయింది. అందరూ ఎంటర్టైన్మెంట్ ద్వారా సినిమా చూస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు గిట్టుబాటు అయింది అనేది దాన్ని బట్టి చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే రివ్యూలోకి వెళ్దాం. ఈ సినిమా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ తీసుకుంటే సినిమాలో వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారు అని చెప్పచ్చు. కేజీఎఫ్ లో అయితే ప్లస్ పాయింట్స్ చాలా ఉంటాయి. ఇందులో అయితే నాకు అనిపించింది మాత్రం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారు మాత్రమే. ఎందుకంటే ఎంటైర్ సినిమా మొత్తంలో సినిమాని చాలా మైనస్ విషయాలు అయితే చాలా ఉన్నాయి, కానీ కేజీఎఫ్ తో పోల్చుకుంటే మాత్రం చాలా మైనస్ విషయాలు అయితే ఉన్నాయి, కానీ వాటన్నిటిని మాక్సిమం కవర్ చేసింది మాత్రం ప్రభాస్ గారు. ప్రభాస్ గారు మనకు చాలా స్టైలిష్ గా చూపించారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో మాత్రం చాలా బాగా చూపించారు. ఫైట్స్ మాత్రం ప్రభాస్ గారు కంటూ ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు ఉన్నాయి. తన బాడీ కట్అవుట్ తగ్గట్టు ఫైట్స్ అయితే ఉన్నాయి. ఆ ఫైట్స్ కి ప్రభాస్ గారు తప్ప ఇంకెవరన్నా మనం ఊహించుకున్నా కూడా మనం అయితే ఆ ఫైట్స్ కి అయితే న్యాయం చేయలేరు. కానీ ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినప్పుడు ప్రభాస్ గారిని అయితే సరిగా అయితే ఉపయోగించుకోలేదు అనేది ప్రభాస్ గారి అభిమానులు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభాస్ గారి అభిమానులకి ప్రభాస్ గారిని చూపించిన ఈ విధానానికే వాళ్ళకైతే ఫుల్ పైసా వసూలు అనిపించవచ్చు. కానీ నిజంగా మాట్లాడుకుంటే మాత్రం ప్రభాస్ గారిని అయితే 100% అయితే సినిమాలో ఉపయోగించుకోలేదు. నా దృష్టిలో అయితే 50% కూడా ప్రభాస్ గారిని ఉపయోగించుకోలేదు. కారణం నాకేమనిపించిందంటే సినిమాలో సో మెనీ క్యారెక్టర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ అయిపోయి క్లైమాక్స్ వచ్చేదాకా కూడా కొత్త కొత్త క్యారెక్టర్లు అయితే సినిమాలోకి వస్తూ ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ వాటి పేర్లు వాటి గురించి విశ్లేషణ ఈ విధంగా తీసుకున్నప్పుడు ప్రభాస్ గారి స్క్రీన్ టైం అయితే చాలా తక్కువగా ఉందని చెప్పాలి. కొన్నిసార్లు అయితే ఎక్కువ గ్యాప్ కూడా, అంటే హీరో కనిపించిన తర్వాతకి మళ్ళా కనిపించే సీన్ కి చాలా గ్యాప్ కూడా ఉంది. అలాగైతే ప్రభాస్ గారిని చాలా తక్కువ అయితే ఉపయోగించుకున్నారని చెప్పొచ్చు. అలాగే ప్రభాస్ గారిని చూపించిన షార్ట్స్ అయితే ఏమైనా ఉన్నాయో ప్రాపర్ గా అయితే డైలాగ్స్ కావచ్చు, తనకి 2 నిమిషాలు సీన్ కూడా అయితే తన మీద కెమెరా పెట్టేది తీయలేదు. కట్ షాట్లు ఎక్కువ ఉన్నాయి. డైలాగ్స్ అయితే ప్రభాస్ గారు సినిమా మొత్తం మీద 10 డైలాగులు చెప్పుకుంటాడేమో. ఎందుకంటే డైలాగ్స్ లెంత్ డైలాగులు కానీ, అంటే 30 సెకండ్స్ మినిమం డైలాగ్స్, 30 సెకండ్స్ డైలాగ్స్ కానీ, అంటే మనం ఒక కొత్త సినిమా టీజర్ గానీ ట్రైలర్ గానీ రిలీజ్ అయినప్పుడు అందులో హీరోని బ్యాక్ నుంచి కాళ్ళకాడి నుంచి తలకాడి నుంచి అద్దాలు తీయడం ఇలాంటి షాట్ చూపిస్తారు కదా. ఇందులో కూడా మాక్సిమం హీరోని సినిమా అంతా కట్ షాట్ల వైపు ఎక్కువ చూపించారు. కొన్ని షాట్ లో ప్రభాస్ గారిని లాంగ్ షాట్ లో చూపించినప్పుడు అంత ఎక్కువగా ఆ డార్క్ మోడ్ లో తీయడం వల్ల ఎక్కువగా ప్రభాస్ గారిని పై నుంచి కింద దాకా ఫుల్ ఫ్రేమ్ లో చూపించిన షాట్స్ మాత్రం చాలా తక్కువ. కొన్ని ఇంటర్వెల్ కార్డు పోయేటప్పుడైతే లుక్ అయితే అదిరిపోయింది. అలాంటి షాట్స్ అయితే సినిమాలో చాలా తక్కువగానే చెప్పొచ్చు. డైలాగ్స్ కూడా ప్రభాస్ గారికి చాలా తక్కువ డైలాగ్స్ కేటాయి. సరిపోని సినిమా కథ విషయం ఎలా ఉంది అంటే, కేజీఎఫ్ తర్వాత ఎప్పుడైతే సలార్ అనౌన్స్ చేస్తారో ఆ తర్వాత ఆ యొక్క పోస్టర్స్ కావచ్చు, ఆ ట్రేజర్స్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఇది కూడా కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సబ్జెక్ట్ అది అనిపించింది. కరెక్ట్ అయిను, అలా సబ్జెక్ట్ అయితే సేమ్ అలాంటి సబ్జెక్ట్ అయిను. అదే విధంగా అందులో ఉన్నట్టే ఇందులో కూడా సామ్రాజ్యం స్థాపించుకో ఉంటారు. అందులో మనుషుల్ని అది ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందులో హీరో వెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరించే సేమ్ అదే సబ్జెక్టు. అందులో మదర్ సబ్జెక్టు, అందులో మదర్ సెంటిమెంట్ తీసుకున్నారు. ఇందులో ఫ్రెండ్షిప్ అయితే సబ్జెక్ట్ అయితే తీసుకున్నారు. ఇందులో స్టోరీ లైన్ వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పుడే ఒకరి కోసం ఒకరు ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. అలాంటి ఫ్రెండ్స్ చిన్నప్పుడే విడిపోతారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా కలుస్తారు. వాళ్ళు ఎందుకు కలిశారు, వాళ్ళు ఎందుకు విడిపోయారు, వాళ్ళు ఎందుకు కలిశారు, కలిసిన తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ లో అయితే మాత్రం స్టోరీ అయితే కొత్తగా అయితే ఏం లేదు. ఇది మనం జస్ట్ 10 చూసే రొటీన్ స్టోరీ కానీ స్టోరీలో కొత్తగా అయితే లేదు. కేజీఎఫ్ లో ఉండేది అలా మిస్ అయింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అని చెప్పొచ్చు. కేజీఎఫ్ లో సెంటిమెంట్ కావచ్చు, మదర్ సెంటిమెంట్ కావచ్చు, ఆ ఎమోషన్ సీన్స్ కావచ్చు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అది దగ్గర హీరో ఎలివేషన్ సీన్స్ లో కేజీఎఫ్ లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ పాట కొన్ని పాటలు అయితే చాలా హెల్ప్ అయినాయి. కానీ ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా రొటీన్ గానే ఉంది తప్ప కొత్తగా అయితే ఏం లేదు. అందులో హీరోని ఎలివేషన్ చేసే సీన్స్ మామూలుగా అయితే సినిమాల్లో హీరో ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, కానీ ఇది సలార్లో డైలాగులతో మాటలతోనే ఎలివేషన్ ఇస్తున్నారు తప్ప సీన్స్ అయితే మనకేం కనిపించట్లేదు. ఎందుకంటే ఒక విలన్ ని రాజమౌళి గారి సినిమాలు ఉంటాయి, అందులో విలన్ ని హీరో కంటే ముందు విలన్ ని ఎక్కువ ఎలివేషన్ ఇస్తారు. విలన్ ఎంత క్రూరంగా చూపిస్తారు, తర్వాత హీరోకి అంత ఎలివేషన్ ఇచ్చినా ఉపయోగపడుతుంది. కానీ ఇందులో మాటలతోనే అతను బతుకున్నాడా, ఉన్నాడా, లేడా, వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, ఇలాంటి డైలాగులు ఇలాంటి జనాల్లో అంటే సినిమాలోని క్యారెక్టర్ ఎలివేషన్ ఇస్తాయే తప్ప హీరో ఎలివేషన్ అయితే
తొక్కి పెడతా ఉంటారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కేవలం చూసుకున్నట్లయితే ఇంటర్వెల్ దాకా అయితే ప్రభాస్ గారు ఎలాంటి ఫైట్స్ కూడా పెద్ద ఫైట్స్ చేసే పరిస్థితి అయితే లేదు. సరే ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ దాకా అయిపోయింది కదా అనుకుంటే సెకండ్ హాఫ్ లో కూడా హీరో యొక్క హీరోయిజాన్ని అయితే తొక్కు పెట్టి క్లైమాక్స్ వచ్చేదాకా దాన్ని అణిచిపెడుతున్నారు. అణిచిపెట్టిన తర్వాత అక్కడైతే ఒక క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ లో ఒక 2 ఫైట్స్ అయితే ఉన్నాయి. ఆ 2 ఫైట్స్ అద్భుతం అని చెప్పాలి. ఆ 2 ఫైట్స్ లో కూడా హింస అయితే చాలా ఎక్కువగా ఉంది. అందుకే సినిమాకి హెచ్ఎఫ్ టికెట్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రభాస్ గారిని మినహాయిస్తే మాత్రం సినిమాలో అయితే ఏం లేదు. ప్రభాస్ గారి కోసం అయితే సినిమా చూడొచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా కనెక్ట్ అవడం చాలా కష్టము. ఎందుకంటే సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అయితే ఏం లేదు. ఇందులో వైలెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఓన్లీ మాస్ ఆడియన్స్ కి, ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితేనే నచ్చుతుంది తప్ప మిగతా వాళ్ళకైతే కనెక్ట్ అవ్వడం కష్టము. ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ లో చేసిన మ్యాజిక్ అయితే ఇక్కడైతే లేదు. హీరో ఎలివేషన్ వరకు మాత్రమే కేర్ తీసుకున్నారు, కానీ మిగతా విషయాలంతా చాలా రొటీన్ గానే ఉన్నాయి. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో విలన్ గా ఎవరు అనుకోవాలో కూడా మనకు అర్థం కాదు. జగత్ బాబు గారు నెగిటివ్ క్యారెక్టర్ సాఫ్ట్ క్యారెక్టర్ అనేది కూడా మనకైతే ఇప్పుడు దాకా అయితే ఈ పార్ట్ అయితే మనకైతే అర్థం కాలేదు. విలన్స్ మాత్రం ఉన్నారు, కానీ విలనిజాన్ని అయితే అంతగా అయితే హైలైట్ చేయలేదు. ఓన్లీ హీరోయిజం మీదే దృష్టి పెట్టారు. ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ గారు అయితే ఉన్నారు. చాలా లిమిటెడ్ సన్నివేశాల్లో హీరోయిన్ ఉంది కాబట్టి ఉండాలి కాబట్టి పెట్టినట్టు ఉంది, కానీ హీరోయిన్ ఎలాంటి రొమాన్స్ సన్నివేశాలు కావచ్చు, లవ్ సీన్స్ కావచ్చు, డూయిట్స్ కావచ్చు, ఇలాంటివి అయితే ఏం లేవు. జస్ట్ హీరోయిన్ అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే నేనైతే ఈ సినిమాకి 300 రూపాయలు టికెట్ కష్టపెట్టాను. నేను కొత్తదనం దూరంలో అయితే సినిమా చూశాను. నాకైతే అంత కొత్తదనంగా అయితే అనిపించలేదు. నాకు ప్రభాస్ గారిని చూపించే విధానం వరకు నాకు ఒక 150 రూపాయల వరకు గిట్టుబాటు అయింది. ప్రభాస్ గారి అభిమానులకైతే మొత్తం కూడా గిట్టుబాటు అయ్యిండొచ్చు, కానీ ఒక సాధారణ ప్రేక్షక కామన్ ఆడియన్స్ అయితే నాకైతే ఒక 150 రూపాయలు గిట్టుబాటు అయింది. అలాగైతే ఎవరైనా సినిమాని కొత్తదనం కోసం చూసే వాళ్ళు ఉంటారు. అంటే సినిమాలని రకరకాలుగా చూస్తారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ ద్వారా చూస్తారు, కొంతమంది నాకు టైం పాస్ గా చూస్తారు, కొంతమంది ఏంటంటే కొత్తదనం సబ్జెక్ట్ లో కొత్తదనం, ఆ సినిమాలో కొత్తదనం, కొత్తగా ఏమైనా సీన్స్ ఉన్నాయా, కొత్త కథ ఏమైనా చెప్పారని చూసే వాళ్ళు కూడా 10% ఆడియన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇందులో అయితే కొత్తదనం అయితే ఏం లేదు. మనం ప్రభాస్ గారిని చూసి సంతోషపడి బయట రావడం తప్ప, ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఓన్లీ అన్లిమిటెడ్ యాక్షన్ తప్ప ఇందులో అయితే మనకైతే మనం ఎంటర్టైన్ చేసే అన్ని అయితే సినిమాలు అయితే ఏం లేవు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలో, బాహుబలి తర్వాత ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలో ఇంత హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్న సినిమా అయితే ఇదేనని చెప్పొచ్చు. ఓవరాల్ చూసుకుంటే ఇది ఒక యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. మీరు ఏమైనా సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఇవాటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.